హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ వీడియో షేర్ చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఇలానే బుద్ధాస్ని డెకరేట్ చేస్తున్నారు కదా. నేను కూడా ఈ బుద్ధుడి విగ్రహాన్ని ఎప్పుడో తెచ్చానండి, 1 year అవుతుంది. అయితే ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక ఐడియా తట్టిందండి. బుద్ధుడి పైన ఈ వాల్ అనేది కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుందని నేను ఈ వాల్ మీద ఒక పెయింటింగ్ని వేద్దాం అనుకుంటున్నాను. పెయింటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకునేటట్టు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఎప్పుడు పెయింటింగ్ నేర్చుకోలేదండి, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ పెయింటింగ్ వేయడం అనేది. డ్రాయింగ్ బాగా వేస్తాను నేను, అందుకనే ఇలా డ్రాయింగ్ వేయబట్టి పెయింటింగ్ అనేది నాకు బాగా వచ్చిందండి. ఈ వాల్ మీద ముందైతే మనం పెన్సిల్తో డ్రా చేసేసుకోవాలి. నేనైతే ముందే పేపర్ మీద డ్రా చేసుకొని ఒక ఐడియా కోసం దాన్ని తిరిగి ఇలా పెన్సిల్తో ఈ వాల్ మీద డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనం పెయింటింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. మీకు డ్రా చేసుకునేటప్పుడు తీయడానికి నాకు కుదరలా, అందుకనే తీయలేదండి వీడియో. నేను డ్రా చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో అది పూర్తిగా డ్రా చేసేసుకోవాలి పెన్సిల్తో. తర్వాత ఇవి వచ్చేసి యాక్రాలిక్ పెయింటింగ్స్ అండి. ఇవి శారీ పెయింట్స్ అంటే మనకి స్టేషనరీలో అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయండి. వేసుకోవడానికి 3 బ్రష్లు, ఒక పాత క్లాత్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు నేను పెయింట్ని డ్రా చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం డార్క్గా కనిపించడం కోసం, మనకి చెట్టు మొదల డార్క్గా అనిపిస్తుంది కదా, దానికోసం బ్లాక్తో కొంచెం ఇట్లా నిదానంగా వేసుకుంటున్నానండి. చిన్న లైన్ వరకే బ్లాక్ని ఇలా డ్రా చేసి తర్వాత బ్రౌన్తో వేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ తీసుకొని ఫస్ట్ అయితే అవుట్లైన్ని నిదానంగా డ్రా చేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా ఈజీగా ఉంటుంది పెయింట్ వేయడం. ఇది వేసేటప్పుడు నాకు కూడా ఇంత బాగా వస్తుందని అనుకోలేదండి. ఈ పెయింటింగ్ వేసినంతసేపు మీకు మంచి టిప్స్ కూడా షేర్ చేస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా బ్రౌన్ కలర్తో ఈ చెట్టుని ఇలా డ్రా చేస్తున్నాను. ఎక్కడ కూడా మనకి వాల్ అనేది కనబడకుండా చక్కగా డ్రా చేసేసుకోవాలండి. ఈ పెయింట్తో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి నిదానంగా వేసుకోవాలి. ఇల్లు ఎప్పుడు నీట్గా పెట్టుకుంటేనే మనకి మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుందండి. అటువంటప్పుడే ఇటువంటి డ్రాయింగ్స్ కానీ ఏదైనా కానీ మనం డ్రా చేయడానికి కానీ ఏదైనా ఆర్ట్ వీడియో చేయాలంటే మనసు అనేది పీస్ఫుల్గా ఉండాలి. అప్పుడే మనం ఏ పని చేసినా అది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే ఏ పని చేసినా సాంగ్స్ వింటానండి. మీలో ఎంతమంది ఇలా పని చేస్తున్నప్పుడు సాంగ్స్ వింటూ పని చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, కానీ మనకి రాందంటూ ఏది ఉండకూడదండి, అన్నీ రావాలి. అందుకనే నేను ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాను. పెయింట్ రాని వాళ్ళు కూడా ఈజీగా పెయింటింగ్ వేసుకోవచ్చండి. ముందే మనం పెన్సిల్తో డ్రా చేసేటప్పుడు పెన్సిల్ని ఒకేసారి డార్క్గా గీయకుండా నిదానంగా లైట్గా షేడ్ ఇచ్చుకుంటూ పెన్సిల్తో డ్రా చేసుకోవాలండి. చాలామంది ఇలా వాల్ మీద స్టిక్కరింగ్స్ని ఆన్లైన్లో కానీ ఇలా బుక్ చేస్తూ స్టిక్ చేస్తారండి. కానీ నేనైతే ఓన్గా చేస్తేనే మనకి
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని నేను ఓన్గానే చేస్తానండి. ఏది చేసినా ఆన్లైన్వి ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఆ స్టిక్కరింగ్స్ అనేవి పర్మనెంట్గా ఉండవు, మధ్య మధ్యలో ఊడిపోతూ గలీజ్గా కనబడతాయి. అందుకని నేను ఎక్కువగా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వనండి. అయినా ఇలా ఓన్గా వేస్తే ఆ ఫీలింగే వేరు ఉంటుందండి. ఎవరైనా కానీ చూసి చాలా బాగుంది అంటే మనకైతే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. మనం డెకరేట్ చేసుకునే ఏ వస్తువునైనా మనం ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలండి. అది మెయింటైన్ చేయలేకపోతే కనుక నీట్గా అనిపించదు కదా. మీలో ఎంతమందికి అనిపిస్తుందండి, ఏ పనైనా కానీ స్టార్ట్ చేసామంటే అది కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోను అంటారు ఎవరైనా కానీ. నేను కూడా అంతే అండి. చాలామందికి అలాగే అనిపిస్తుంది. మనం ఏ పని స్టార్ట్ చేసినా అది కంప్లీట్ అయిపోవాలి. పెయింటింగే కదా అని ఈజీగా తీసేస్తూ స్కిప్ చేస్తారండి చాలామంది వీడియోని. ఒకసారి చూస్తేనే కదా పెయింటింగ్ అనేది, అది వేసేటప్పుడు ఎంత కష్టమో వేసాక ఎంత అందంగా ఉంటుందో తెలిసేది. ఇలా ఎడ్జెస్ని చూసుకుంటూ కవర్ చేసుకుంటూ పెయింట్ అనేది బ్రౌన్ పెయింట్ వేసుకోవాలండి. నాకు ఈ ట్రీని పెయింట్ చేయడానికి 2 days పట్టిందండి. మొత్తం ఇంట్లో పనులు చేసుకుంటూ ఫ్రీ టైంలో వేసేటప్పటికి 2 days పట్టింది. చెట్టు మొత్తం కింద పార్ట్ మొత్తం కంప్లీట్గా వేయడం అయిపోయిందండి. ఇప్పుడు పైన స్టార్ట్ చేస్తాను. మనం ఇలా పెయింట్ డ్రా చేసుకొని ప్రతిరోజు ఒక 1/2 hour ఈ బాల్కనీలో గడిపామంటే మనసు అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనం ధ్యానం చేసినా ఏదైనా చేసామంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉండాలంటే ఇలా మొక్కల మధ్య గడిపామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. గ్రీనరీని ఎక్కువగా చూస్తూ ఉంటే కళ్ళకు కూడా చాలా మంచిది కదా. అందుకనే ఎక్కువ శాతం నేను మొక్కల్ని బాగా పెంచుతూ ఉంటాను. ఎక్కడ చూసినా బాల్కనీలో మొక్కలే ఉంటాయండి. మా ఇంట్లో లోపల కూడా ఉంటాయి. ఎక్కువగా హ్యాంగింగ్స్ చాలా ఇష్టం అండి నాకు. ఇలా పెయింట్ వేసుకున్నామంటే మనకి పర్మనెంట్గా చాలా ఇయర్స్ ఉంటుందండి. పెయింట్ అనేది పోదు కదా. అదే స్టిక్కరింగ్ అంటే ఊడిపోతూ ఉంటుంది. అందుకనే స్టిక్కరింగ్ నాకు ఇష్టం ఉండదండి. చెట్టు అయితే కంప్లీట్గా నేను డ్రా చేసేసాను. ఇప్పుడు ఆకులకి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ చెట్టు కాండం గీయడానికి నాకు 11 to 2 వరకు సరిపోయిందండి టైము. తర్వాత ఆకుల్ని స్టార్ట్ చేస్తాను. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని తర్వాత ఆకులు వేయడం స్టార్ట్ చేశానండి. ఇలా ఆకులు వేసుకునేటప్పుడు చాలా నిదానంగా వేసుకోవాలండి. మనం వేసుకునేది పెయింట్తో కాబట్టి ఒకసారి వేసామంటే మళ్ళీ రఫ్ చేయడానికి కుదరదు కాబట్టి చాలా స్లోగా వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడే మనకి అర్థమైపోతుందండి ఈ లీఫ్ అనేది ఎలా తిరిగితే షేప్ అనేది ఎలా ఇస్తే బాగుంటుందో మనకి వేసేటప్పుడే అర్థమవుతుంది. బ్రష్ అనేది బాగా సన్నగా ఉన్నది తీసుకోవాలండి. అప్పుడే లీవ్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది మనకి.
పెయింట్ వేసేటప్పుడు ఏదైనా అవుట్లైన్ని ఫస్ట్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే పెయింట్ వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది మనకి. ఈ వాల్ మీద ట్రీ వేసిన తర్వాత చాలా లుక్ వచ్చిందండి బాల్కనీకి. మొత్తం గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తుంది. పెన్సిల్తో వేసిన లీవ్స్ అనేవి జస్ట్ షేప్ కోసం వేసుకున్నానండి. నేను కొన్ని లీవ్స్ అనేవి కొంచెం పెద్దగానే వేశాను. వాటిని మనం ఇట్లా బ్రష్తో డ్రా చేస్తున్నప్పుడు కొంచెం షేప్ అనేది కొంచెం పెద్దగానే చేశాను నేను. లీవ్స్ అనేవి ఇంత చెట్టుకి చిన్నగా అనిపిస్తే బాగా కనిపించట్లేదని కొంచెం పెద్ద పెద్దగా కొన్ని లీవ్స్ని పెద్దగా డ్రా చేశాను. మొత్తం లీవ్స్ వేయడానికి నాకు 2 to 10 వరకు సరిపోయిందండి. నైట్ 10 వరకు వేశాను. ఒక్కదాన్నే వేయడం వల్ల చాలా టైం పట్టింది. ఈ ట్రీ స్టార్ట్ చేయడానికి 1 వీక్ నుండి బాగా థింక్ చేసి వెయ్యాలా వద్దా అని చాలా ఆలోచించాను. చాలా వీడియోస్ కూడా చూశాను. కానీ ఏ వీడియోలోనూ పూర్తిగా మనకి ట్రీ వేయడం అనేది చూపించలేదండి. ఎందుకని ఓన్గా వేద్దామని నేను ఫస్ట్ అయితే పేపర్ మీద డ్రా చేసుకున్నాను. ఎలా వేస్తే బాగుంటుంది, ఈ వాల్కి సరిపడా ట్రీ ఎలా వేయాలి అని చాలా థింక్ చేశాను. మొత్తానికి స్టార్ట్ చేశానండి. ఈ విధంగా లీవ్స్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మీకు అర్థం అవడం కోసం నేను ఒక కొమ్మ లీవ్స్ మాత్రమే చూపించానండి. మొత్తం లీవ్స్ వేయడం చూపించాలంటే చాలా టైం పడుతుంది. అందుకని నేను మొత్తం చూపించలేదు. ఒక కొమ్మకి ఇలా వేసిన తర్వాత ఫుల్గా వేస్తే ఎలా ఉంటుందో ఫైనల్గా చూపిస్తాను. సక్సెస్ఫుల్గా చెట్టు మొత్తం అయితే డ్రా చేసేసానండి. పెయింట్తో కూడా ఫుల్గా వేసేసాను. నెక్స్ట్ ఈ చెట్టు పైన బర్డ్స్ ఇలా ఎగురుతున్నట్లు వేయాలనిపించింది. అందుకనే పెన్సిల్తో కూడా డ్రా చేసేసుకున్నాను బర్డ్స్ని. బర్డ్స్ తర్వాత వేయొచ్చులేని కింద అయితే గ్రాస్ ఉంటే బాగుంటుందని కింద గ్రాస్ని స్టార్ట్ చేశాను. ఇలా గ్రాస్ వేసుకోవడానికి
ఇలా లావుగా ఉన్న బ్రష్ని తీసుకొని బ్రష్తో జస్ట్ ఇట్లా టచ్ చేస్తే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది వేయడానికి మనకి. ఈ చెట్టు మొత్తం చుట్టూ గ్రాస్ ఉండేటట్లుగా కనబడడం కోసం నేను ఇలా గ్రాస్ని వేస్తున్నాను. చెట్టు అనేది ఓన్లీ చెట్టు వేస్తే మనకి ఇంకా లుక్ రావాలని కింద గ్రాస్ వేస్తున్నాను. గ్రాస్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. గ్రాస్ వేసేసరికి చెట్టు డ్రాయింగ్ అనేది చాలా అందంగా అనిపించిందండి. మనం చెట్టు దగ్గర కూర్చొని చూస్తున్నామంటే రియల్గా ఎక్కడో గ్రీనరీలో కూర్చున్నట్లు అనిపిస్తుందండి. ఆ చెట్టు కింద గ్రాస్ని చూస్తుంటే చెట్టు యాజ్ ఇట్ ఈజ్ గ్రాస్ మీద ఉన్నట్లే అనిపిస్తుంది. చూడ్డానికి లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా చెట్టు చుట్టూ నీట్గా గ్రాస్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో గ్రాస్ అనేవి కొంచెం పెద్దగా కనబడితే బాగుంటుందని సన్న బ్రష్తో ఇలా డ్రా చేస్తున్నాను. అంటే చిన్నగా గడ్డి పువ్వులంటే తెలుసు కదా, ఇలా గడ్డి ఇలా కొంచెం పైకి వచ్చి పువ్వులు పూస్తే రియాలిటీగా ఉంటుందని ఇలా డ్రా చేశాను. ఇవి పెన్సిల్తో ఏం వేయలేదండి, డైరెక్ట్ వేసేసాను. చెట్టు కింద కొన్ని లీవ్స్ పడినట్టుగా కూడా వేసానండి. తర్వాత ఈ గడ్డి పువ్వులు అనేవి ఎలా వేయాలని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. ఇలా ఇయర్ బడ్ తీసుకొని జస్ట్ రౌండ్గా ఎల్లో కలర్తో షేడ్ ఇచ్చానండి. రౌండ్గా డాట్స్ కింద పెట్టామంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత మిడిల్లో రెడ్ కలర్తో డాట్ పెట్టాను. చిన్ని ఫ్లవర్లా చాలా అందంగా అనిపించింది కదా. ఇప్పుడు బర్డ్స్ డ్రా చేసుకుందాం. బర్డ్స్ని ఇలా పెన్సిల్తో వేసేసుకున్నాను. ఇప్పుడు బర్డ్స్కి కూడా బ్రౌన్ కలర్ వేసుకుంటున్నాను. దీనికి కూడా ముందు అవుట్లైన్ చాలా జాగ్రత్తగా వేయాలి, తర్వాతే మనకి బర్డ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది వేయడానికి. బర్డ్స్ రెక్కలు కానీ ఇలా తోక కానీ చాలా నిదానంగా వేసుకోవాలి. షేప్ అనేది ఒక్కసారి కొంచెం పక్కకు వెళ్ళినా కూడా బర్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. బర్డ్స్ అనేవి ఇలా ఎగురుతున్నట్లయితేనే బాగుంటుందని బర్డ్స్ని ఇలా ముందే డ్రా చేశానండి. వీటికి కూడా బ్రౌన్ పెయింటే వేస్తున్నాను. వేరే కలర్ ఏది వేసినా కూడా అంత లుక్ రాదని
బర్డ్స్ కూడా బ్రౌన్ పెయింటే వేస్తున్నానండి. అయితే వీటి కళ్ళు అనేవి కనబడవు కాబట్టి నేనైతే ముందు కళ్ళకి చిన్న ఎల్లో డాట్ ఇచ్చి మధ్యలో రెడ్ డాట్ పెట్టానండి. అప్పుడు మనకి కళ్ళు అనేవి ఉన్నట్టుగా అనిపిస్తాయని. చెట్టు కింద గ్రాస్ కానీ పైన ఈ బర్డ్స్ కానీ చాలా లుక్ వచ్చిందండి. చెట్టుకి చాలా బాగా కనిపిస్తుంది. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేచర్ అనేది చాలా అందంగా ఉంటుంది. మనకి చుట్టూ ఉండే చెట్లు కానీ పక్షులు కానీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి కదా. అందుకనే అవి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఈ విధంగా బర్డ్స్ని వేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అండి ఇది. కంప్లీట్ ట్రీని ఈ విధంగా డ్రా చేశాను. ముందు ఈ వాల్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించిందో చెప్పండి. చాలా అందంగా ఉంది కదా. నాకైతే చాలా బాగా కనిపిస్తుందండి. నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ స్టిక్కరింగ్ లేకపోతే ఎవరినో తీసుకొచ్చి పెయింటింగ్ వేశారేమో అన్నట్లుగా అంత బాగా లుక్ వచ్చిందండి. మనమే ఓన్గా వేసుకున్నామని ఎవరికి తెలియదు, అంత బాగా వస్తుంది మనం పెయింట్ వేసామంటే. ఈ విధంగా బుద్ధుడిని అరేంజ్ చేసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్గా. బుద్ధుడు అనేది కొంచెం పైకి పెడితే చెట్టు కింద ఈ కాండం అనేది మనకి డ్రా చేసింది ఏది సరిగ్గా కనబడదని నేను బుద్ధుడిని యాజ్ ఇట్ ఈజ్ సేమ్ హైట్లో పెట్టానండి. ఫైనల్గా బుద్ధుడిని అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. చాలా బాగా కనబడుతుంది కదా. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఆర్ట్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీరు కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చని మీకు షేర్ చేశాను నేను. చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో. ఇంటి ఎంట్రన్స్ కాబట్టి ఇలా డెకరేట్ చేసుకోవాలనిపించింది నాకు, అందుకనే డెకరేట్ చేశానండి ఈ విధంగా పెయింట్తో. చాలా అందంగా అనిపించింది కదా. మేమైతే ప్రతిసారి ఏ అకేషన్కైనా రెడీ అయ్యి ఈ బాల్కనీలోనే ఫొటోస్ దిగుతూ ఉంటాము. ఫొటోస్ కూడా చాలా అందంగా వస్తాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన బర్డ్స్ హౌస్ 2 పెట్టానండి. ఆ హౌస్లోకి ఇప్పుడిప్పుడే బర్డ్స్ వస్తున్నాయి. రోజు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాయండి బర్డ్స్ అనేవి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.